హాయ్ హలో, నేను మీ వైజాగ్ బషీర్ షేక్. ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ఎనీ ఎక్విప్మెంట్స్ లేకుండా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ మనం బీచ్లో ఉన్నాం. చూసారుగా ఎంత ప్రశాంతంగా, ఎంత విలాసంగా, ఓకే, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అందుకే నేను ఆలోచించి ఇక్కడ పెట్టాను ఈ యొక్క వీడియోని. తప్పకుండా ఈ వీడియో అందరూ ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంజూర్స్ అవ్వకుండా, ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా, ఎనీ ఏజ్ పీపుల్స్ అంటే ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ఏజ్ పీపుల్స్ వరకు హ్యాపీగా అందరూ చేసుకోవచ్చు. అది అంటే మేము బీచ్ లో చేయడానికి కారణం ఏంటంటే ఈ బీచ్ వ్యూ బాగుంటుంది కాబట్టి ఇక్కడ చేసుకోవడానికి నేను ప్లాన్ చేశాను. అది మీరు ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు, టెర్రస్ మీద చేసుకోవచ్చు, పార్క్ లో చేసుకోవచ్చు, లేదా జిమ్ లో కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఏ విధంగా చేసుకోండి, కానీ దీన్ని ఫాలో అవ్వండి, ఓకేనా. తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కమల్, లెట్స్ గో. లాస్ట్ వీడియోలో పరిచయం చేశానుగా నా వైఫ్ షమ, ఓకేనా. ఇప్పుడు తనతో ఈ వీడియో చేయబోతున్నాను, ఓకేనా. ఫాలో అవ్వండి. 5 times, 2, 3, 4, 5. రిటర్న్ 1, 2, 3, 4, 5. సెకండ్ 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. Okay, next 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Come on, next 1, 2, 3, 4, 5. Next 1, 2, 3, 4, 5. Next 1, 2, 3, 4, 5. Reverse 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Next 1, 2, 3, 4, 5. Next 1, 2, 3, 4, 5. Next 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Next variation. Leg change. Okay, next variation. Next variation. Next variation. 5 times. Leg change. Next variation. Leg change. Next variation. 10 times. Next variation. Reverse. Next variation. Relax. Abdomen tight. Next variation. Next variation. Next variation. Okay, relax. Next variation. Ten times. You can relax. Next variation.
Relax. Next variation. Next variation. Reverse. Down tight. Okay. Next variation. Hold. So next. Next variation. Hold. Next. Next variation. Okay, relax. Next variation. 10 times. 10 repetition. Next variation. Okay. Relax. Next variation. 50 repetition. Next variation. 50 times. Next variation. Next variation. Next variation. Okay, next variation. Speed. Reverse. ఉమెన్స్ డెలివరీ తర్వాత చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. అంటే జిమ్కి వెళ్ళి మనం ప్రాక్టీస్ చేయొచ్చా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఓకే, చెయ్యొచ్చు. అంటే డెలివరీ తర్వాత మినిమం ఒక టైం అనేది ఉంటుంది. అది డాక్టర్ గారి సజెషన్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఆ డాక్టర్ గారి సజెషన్ తీసుకొని నెక్స్ట్ లెవెల్, ఓకే, నెక్స్ట్ అంటే ఏ టైం అంటే 1 ఇయరా 6 మంత్సా అనేది వాళ్ళ డిసిజన్ బట్టి, అంటే వాళ్ళ యొక్క సజెషన్ బట్టి మనం ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ సజెషన్ మనం తీసుకోకుండా టోటల్గా మనం ప్రాక్టీస్ అనేది పక్కన పెట్టేస్తున్నాం. మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది పక్కన పెట్టేస్తున్నాం. ఆ పెట్టేసిన తర్వాత డైట్ కూడా మనం మెయింటెన్స్ అవ్వట్లేదు కాబట్టి ఈ బాడీ గెయినింగ్ అనేది, బల్కింగ్ బాడీ, బిల్లీ ఫ్యాట్ అనేది ఉమెన్స్ లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మీరు డాక్టర్ సజెషన్ తీసుకోండి. అలాగే నెక్స్ట్ లెవెల్ కోచ్, అంటే డాక్టర్ ఎంత ముఖ్యమో నెక్స్ట్ అట్లాగే కోచ్ అనేది కూడా మీకు అంతే ముఖ్యం. ఓకేనా? వీళ్ళిద్దరి సజెషన్ లోనే మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీ బాడీ ఫస్ట్ ఎలాగైతే ఉందో నెక్స్ట్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఎటువంటి సందేహం లేకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా, జబ్ తక్ జాన్ హే తబ్ తక్ హమ్ కర్తే జాయింగే అని మనం మన జర్నీని మనం సాగిద్దాం. మనం ఫిజికల్ మెంటల్ గా మనం ప్రిపేర్ అయ్యి మన హెల్త్ ఈజ్ వెల్త్ గా మనం ప్రాక్టీస్ చేసుకుందాం. అలాగే నా వీడియోస్ ఫాలో అవ్వండి. తప్పకుండా ఇలాంటి మంచి మంచి మీకు మెసేజ్ ఇస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please like and subscribe. నేను మీ బషీర్.